అంటే ఆయన ఆస్తికి ఒకటి, మంది ఇతరుల ఆస్తికి ఒకట. ఈ ప్రజాస్వామ్యంలో వారికి ప్రత్యేక చట్టబండు ఏమీ లేదు. ఈరోజు చెరువులు కబ్జా చేసి బిల్డింగ్ కట్టడమే తప్పైతే వాటిని ప్రొటెక్షన్ చేయాలని ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడడం సిగ్గుచేటు. అలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడేటువంటి ఓవైసీ గారు, నిజంగా నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయితే నీవు నిర్మాణం అక్రమంగా చెరువుని కబ్జా చేసుకున్న నువ్వే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమానికి నువ్వు మద్దతు పలుకుతూ నీ బిల్డింగ్ను కూలగొట్టుమని ముందుకు వచ్చి ఉంటే మేము సంతోషపడే వాళ్ళం. లేదంటే మీకు ఎక్కడన్నా వక్ఫ్ బోర్డులో భూములు ఉంటే లీజుకు తీసుకొని అలాంటి బిల్డింగ్లు కట్టుకో, మాకు ఆబ్జెక్షన్ లేదు. కానీ చెరువులలో ఈరోజు గ్రీనరీ ప్రాంతంలో ఈరోజు అక్రమంగా నిర్మాణం చేసుకొని ఈరోజు నా బిల్డింగ్ని కాపాడాలా, లేకుంటే నేను నా కమ్యూనిటీని అడ్డం పెట్టుకుంటా అని చెప్పేసి సిగ్గుమాలిన మాటలు మాట్లాడడం సిగ్గుచేటని తెలియజేస్తున్నాను.